హాయ్ ఫ్రెండ్స్, హలో గైస్, వెల్కమ్ టు డాట్ ప్రిన్సెస్ లక్కీ. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, నేను షిరిడీలో లైక్ ఓల్డ్ షిరిడీ సాయితీర్థ వెళ్ళాలని చెప్పాను కదా. సో ఆ వ్లాగ్ అనమాట. ఫస్ట్ అయితే ఓల్డ్ షిరిడీ పార్ట్ 1 చూసేయండి. సో ఇప్పుడైతే మేము ఓల్డ్ షిరిడీకి వచ్చేసామన్నమాట. ఇదే ఫస్ట్ అంటే రొట్టె తీసుకుంటారు కదా బాబా, అక్కడైతే అలా చూసాము. అలాగా అంటే లైక్ మమ్మీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడైతే ఫుల్ వ్లాగ్ అంటే లైక్ డీటెయిల్గా తీసాము. ఇక్కడ రొట్టిస్తుంది అండ్ ఇక్కడ ద్వారం అలాగా. అండ్ ఇక్కడైతే లైక్ అందరూ పని చేసుకునే వాళ్ళు అలా ఉన్నారనమాట. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము మేము. సో నాకు ఇక్కడైతే ఫోటో తీస్తున్నారు తాతయ్య. సో ఇక్కడైతే అక్కడ చూసారు కదా, ఇక్కడ పేర్లు కూడా రాశారనమాట. అండ్ ఆల్సో అప్పుడు షిరిడి అలా ఉండేదంట. ఓల్డ్ షిరిడి అంటే నేను అక్కడ కూడా దర్శనం అనుకున్నాను, కానీ అక్కడ ఉండేదంట అలాగా. చిన్న పాప అంటే ఇది వేస్తున్నారు అక్కడ, అంటే స్వీట్స్ చేసేవాళ్ళు అలా ఉన్నారు. చాలా బాగుంది ఓల్డ్ షిరిడి, నాకైతే చాలా నచ్చింది. అంటే ఒక పల్లెటూరు లాగా చేశారనమాట. అప్పుడు అలా ఉండేదంట షిరిడి మొత్తం. ఇక్కడ పొయ్య అండ్ ఆల్. సో అప్పుడు బాబు అంటే వాళ్ళ ఏదైనా అలా మడుతూ బాబుని మట్టేస్తారు ఏదో అంటున్నారు. తర్వాత బాబు లెగుస్తాడు, అది నాకు అర్థం కాలేదు సరిగ్గా. మీకు అయితే కామెంట్లో చెప్పండి. సో అది అలా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాలుతో చూడకుండా మట్టేస్తే బాబు లెగుస్తాడు, లేదా కాళ్ళకి ఏదో గుచ్చుకుంటే అమ్మ లెగిస్తే బాబు పడిపోతాడు అని అక్కడ ఉంది, చూసారు కదా. మొత్తం హిందీలో ఉంది, అందుకే నేను చదవలేకపోయాను అనమాట. సో అండ్ ఆల్ అలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇక్కడ ఎవరో పడుకున్నట్టు లైక్ అలాగా గ్రామ పంచాయత్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం మేము. అన్నిటికీ డీటెయిల్గా వీడియో తీస్తున్నారు మా తాతయ్య అండ్ మా నాన్న. సో ఇక్కడ లైక్ సాయిబాబా పుష్టి వ్యాధి ఏదో వస్తప్పుడు అలా నూరి మొత్తం వేస్తారంట కదా. సో అలాగా వేశారు. డాడీ ఎక్కువ లాగ్గా తీసేశారనమాట వీడియోస్. సో ఇక్కడ ముగ్గు వేస్తున్నారు. అంటే లైక్ ఆ పుష్టి వ్యాధి వస్తేప్పుడే బాబా మొత్తం ఇలా రోకలతో నూరుతారంట కదా. అలా అయితే ఇదయింది. తర్వాత ఇక్కడ నార్మల్ బెంచెస్ కూర్చోడానికి ఉన్నాయి. అండ్ ఇక్కడ నార్మల్గా విగ్రహం ఉంది, శుభ్ లాభ వినాయకుడి విగ్రహం ఉంది. అలా అంతా లైక్ బాగా తీశారు. డాడీ అయితే వీడియో అలా తీశారనమాట. సో ఇక్కడ పల్లకి బాబాది ఊరేగింపు, దాన్ని ఏమంటారు లైక్ ఏదో అంటారు కదా, బాబాది అనమాట. సో బాబాని అయితే జూమ్ చేయమని, నాకు చాలా ఇష్టం బాబా. సో అదేంటి అర్థం కావట్లేదు, పల్లకి ఇంకా ఇక్కడ ఊరేగించింది అలాంటిది. నాకు మమ్మీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మమ్మీ బుక్లో చదివారు కదా, సో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళారు. ఇక్కడ లైక్ ఆడుకుంటున్నట్టు, ఆడుకుని పెళ్ళి అవుతుంది. అప్పుడు వాళ్ళు బాజాలు కొడుతున్నారు, అదనమాట పెళ్ళికి. సో తర్వాత ఇక్కడ మిషన్ కొడుతున్నారు అండ్ ఆల్సో ఇక్కడ చెప్పులు కూడా కొడుతున్నారు అనమాట. సో ఇది ఓల్డ్ షిరిడి లైక్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడేనా, ఇక్కడ అగ్గిలో పడిపోతారు ఏదో అంటారు కదా. సో అదే అనుకుంటా. ఇక్కడ అంటే ఆ బాబుకి ముందు ఏదో అవుతుంది, తర్వాత సాయిబాబా అంటే సాయిబాబా చెయ్య
బాబుని కాపాడుతుంది అంటున్నారు. మమ్మీ చెప్పారు ఇక్కడ మ్యాజిక్ షో పుష్టి వ్యాధిని ఏం చేస్తున్నారు అంటే ఏదో తెలీదు. సో దాన్నైతే ఇప్పుడు మనం ఇచ్చేస్తున్నారు. నానమ్మ మమ్మీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూసారా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోదాం. అంటే ఇది చాలా పెద్ద బ్లాగ్ అనమాట, అందుకే పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేశాను. సాతీది కూడా 3D 5D షోస్ తప్పితే ఇంకన్నీ తీసాము. లైక్ బాబా దగ్గరికి అలాగా అన్నీ తీసాము. బాబా కూడా వచ్చారు నా లక్. సో ఇక్కడ నార్మల్గా ఇది చేస్తున్నారు ఏంటంటే నమాజ్ చేస్తున్నారు. ఇక్కడైతే స్కూల్ అనమాట ఇది, అంటే బడి, నాకు తెలుగు వచ్చినంత చెప్తున్నాను. స్కూల్ ఇక్కడ బోర్డు మీద ఏదో రాసుంది స్కూల్ అని. సో అదొక స్కూల్. ఇప్పుడైతే తులసమ్మకి పూజ చేస్తున్నారు. ఇక్కడ తులసమ్మకి అయితే పూజ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఎలిఫెంట్స్, క్యామెల్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇదేదో బాబా, ఆ బాబా ఏంటో నాకు తెలియదు అనమాట. ఇదైతే సాయిబాబా స్టాచ్యూ లాగా ఉంది, అంటే లైక్ అలా చిన్నగా పెట్టారు సాయిబాబా స్టాచ్యూ. ఇప్పుడైతే మనం మార్కెట్ దగ్గరికి వచ్చేసాము. మార్కెట్ షిరిడి మార్కెట్ అనమాట ఇది. అన్నీ అంటే లైక్ అన్నీ ప్లాస్టిక్వే కానీ అన్నీ రియలిస్టిక్గా ఉన్నాయి. ఇదొక హోమ్ హౌస్ లాంటిది, ఓన్లీ హౌస్ అనమాట. అందరు మాట్లాడుకునేది గట్ట. విలేజ్ టైప్, అంటే మొత్తం విలేజ్. అందరూ ఇది మిషన్ కొడుతున్నారు, అన్నీ విలేజ్ టైప్ ఉన్నాయి. ఇదైతే బిజ్లీ గుర్రము. సో బిజ్లీకి అలా పట్టుకొని అలా వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే నార్మల్గా ఇక్కడ పాటలు పాడుతున్నారు. సో ఇదొక విలేజ్ లాగా అన్నమాట. సో ఇక్కడ తీసినవన్నీ విలేజ్ లాగా. సో ఇది పంతులు, అదొక గుడి, కండోర బాబా గుడి అన్నమాట ఇది. సో ఇక్కడ మనుషులు అలా ఉన్నారు. ఇగోండి కండోబా బాబా గుడి. సో అలా అయితే మొత్తాన్ని ఇక్కడ అలాగా అయితే పెట్టారు. తర్వాత ఇదంతా నార్మల్ మళ్ళీ విలేజ్ లాగా, మొత్తం విలేజ్ అనమాట. నానమ్మని పరిశీలిస్తున్నారు. నాకు ఒక సైడ్ నుంచి నానమ్మ, ఒక సైడ్ నుంచి మమ్మీ అన్నీ చెప్తున్నారు. సో నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో కాదు, ఒక 10 పార్ట్స్ తీయచ్చు ఓన్లీ ఓల్డ్ షిరిడి మీద నేను. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఏంటది, ఇది రొట్టె. ఇదైతే సాయిబాబా భిక్షం అడుక్కుంటుంది. సో అది నాకు చాలా నచ్చింది. తర్వాత అది ఇచ్చారు, అది కుక్కకు ఆకలేస్తుందని కుక్కకు పెడతారు కదా, అక్కడ మమ్మీ చెప్పారు. అది అంటే జస్ట్ ఆ స్టాచ్యూ చూసి చెప్పారు. భిక్ష తర్వాత ఇక్కడ నార్మల్ మిషన్ కుట్టు లైక్ అలా ఉంది. సో ఇదైతే సాయిబాబా అందరికీ వండిస్తుంది. ఇదైతే సాయిబాబా అందరికీ వడ్డిస్తుంది అనమాట. ఈ స్టాచ్యూ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో మొత్తం మమ్మీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంటే అలా వడ్డిస్తారు కళ్ళకి, ఇలా వడ్డిస్తారు కళ్ళకి, అదే ఇది అని. సో ఇదైతే నార్మల్ మళ్ళీ విలేజ్ లాగా టిఫిన్ షాప్ లేదా కూరగాయల షాప్, అలా తెలియట్లేదు ఏంటో అది. సో ఇదైతే గ్రామ పంచాయత్.
మా తాతయ్య ఇగోండి గ్రామ పంచాయతీ తీర్పులు ఇస్తున్నారని అంటున్నారు. సో ఇలా అయితే మా ట్రిప్ని అయితే ఎండ్ చేసాము. లాస్ట్లో అంటే పార్క్లాగా వెళ్ళి అక్కడ ఎక్కాను. అది ఒకటి ఇగోండి ఇదే అది. సో ఇక్కడ కూడా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇది ఒక్కటే ఎక్కాను, మాకు టైం ఉండట్లేదు, మళ్ళీ నా గుడికి వెళ్ళాలి కదా. సో మాకైతే టైం లేదు. ఫొటోస్ గట్ట దిగి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ అంటే చిన్న గుడులు తిరగాలి కదా. సో అందుకని జస్ట్ ఇది ఒకటే ఎక్కాను అన్నమాట. సో ఇలా అయితే నా ట్రిప్ని ఎండ్ చేశాను, ఓల్డ్ షిరిడి ట్రిప్ని. సో అంటే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ కామెంట్. డాడ్ ప్రిన్సెస్ లక్కీ. బాయ్ గైస్. ఇలా అయితే మా షిరిడి ట్రిప్ ఎండ్ అయిపోయింది, అంటే ఓల్డ్ షిరిడి ట్రిప్ ఎండ్ అయిపోయింది. బాయ్ బాయ్. పార్ట్ 2 కోసం స్టే ట్యూన్.